హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. వయనాడు ప్రమాదం చూసాం, అంతకుముందు కేదార్నాథ్ చూసాం. చాలా చోట్ల వరదలు వస్తే ఎలాంటి పరిస్థితులు వస్తాయో మనం చూస్తూనే ఉన్నాం. ఒక వరద వెళుతూ ఉంటే వర్షం వచ్చింది, పశ్చిమ కనుమల్లో నుంచి నీరు ప్రవహించి వెళుతోంది, నదుల్లోంచి నీరు ప్రవహించి వెళుతున్నప్పుడు దానికి అడ్డుకట్టలు కట్టేసి, డ్యాములు కట్టేసి, దాన్ని రకరకాల అభివృద్ధి కార్యక్రమాల పేరిట ఆ ప్రకృతిని చిందరవందర చేస్తే ఏర్పడిన ఒక అయోమయ పరిస్థితిలో ఇవాళ ప్రకృతి విలయతాండవం చేసిందని చెప్పాలి. అయితే అక్కడి నుంచి మనం నేర్చుకునేది ఏమన్నా ఉందా? వయనాడు నుంచి మనం నేర్చుకునేది ఏమన్నా ఉందా? వయనాడు లాంటి ఘటన మన దగ్గర ఎక్కడైనా జరిగిందంటే విశాఖ జిల్లా అరకులోయ మండలం సిరగాం పంచాయతీలో కోడిపుంజు వలస గ్రామం ఒకటి ఉంది. 2006 ఆగస్టు 3న అర్ధరాత్రి, అప్పటికే 4 రోజుల వర్షం కురుస్తోంది. 2006 ఆగస్టు 3న ఒక్కసారిగా వరద బీభత్సం, కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండ చర్యలు విరిగడం, వరద మొత్తం కలిసి బురదమయం, మొత్తం ఊళ్ళకు ఊళ్ళు శ్మశానం అంటే కప్పి సమాధి చేయబడ్డాయి. సో అప్పుడు కోడిపుంజు వలస గ్రామం సమాధి చేయబడ్డది. 19 మంది సజీవ సమాధి అయిపోయారు. చాలామంది అంటే చిన్న గ్రామం అది కాబట్టి 19 మందితో పోయింది. ఇవాళ వయనాడు కొన్ని గ్రామాలు, ఒకటి కాదు 3-4 గ్రామాలు మొత్తం సజీవ సమాధి చేయబడ్డాయని చెప్పాలి. అయితే వీటి నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ప్రతిసారి చూస్తూ ఉంటాం, విశాఖపట్నం, విజయవాడ లాంటి పట్టణాల్లో కొండ ప్రాంతాల్లో మీరు చూడండి, విజయవాడలో కూడా చూడండి, కొండ మీద ఇల్లు కట్టుకుంటారు. కొండకి ఆనుకుని ఇల్లు మీద కట్టుకొని పోతుంటారు. ఒక 4 రోజులు వర్షం వస్తే కొండ చర్యలు విరిగిపడతాయి. విరిగిపడిన ఘటనలు విశాఖపట్నంలోనూ, విజయవాడలో మనం చూసాం. మరి ఎందుకు ప్రభుత్వాలు దీన్ని బాగు చేయట్లేదు? మరి వాళ్ళ కొండ మీద ఉండేవాళ్ళు ఇది ప్రమాదకరం రా బాబు, మీరు వేరే చోటకి వెళ్ళండి అని ఎందుకు చెప్పట్లేదు? ఒకటి వాళ్ళు వెళ్ళరు, ఒకటి వీళ్ళు వెళ్ళనీరు. వాళ్ళు ఏం చేస్తారు? ప్రజల తప్పు కూడా ఉందండి ఇందులో. ప్రజల తప్పు కూడా ఉంది, పాలకుల తప్పు మాత్రమే కాదు, ప్రజల తప్పు కూడా ఉంది. ప్రజలందరూ వెళ్ళి వాళ్ళ ఇళ్ళని ఖాళీ చేయమంటే ఏ సమస్య వచ్చినా వెంటనే ప్రజాప్రతినిధులు చెప్పుకోవడం, వాళ్ళు ఏమంటే అధికారులు అక్కడేదో చర్యలు తీసుకోవాలని భావిస్తారు. కానీ అధికారులు ముందుకు వెళ్ళనీరు ప్రజాప్రతినిధులు. వాళ్ళ ఓట్లు పోతాయని వాళ్ళ భయం. సో వాళ్ళకి ఆ ఇల్లు తీసేసి ఎక్కడో ఇస్తామంటే అక్కడ దూరం, మేము అక్కడ ఉండం, ఇక్కడే ఉంటాం అంటారు. అక్కడ ఉంటే రేపు పొద్దున ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు తీసుకోవాలి? అప్పుడు మనం ఏమంటాం? అధికారుల నిర్లక్ష్యం అంటాం. మరి ఇది కరెక్టేనా? ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి అధికారులను తమ పని తాము కూడా చేయనీయకుండా చేశారు. ప్రత్యక్షంగా నేను చూసా. 2014 నుంచి 19 మధ్యకాలంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఉన్నప్పుడు, అప్పుడు ఆయనతో పాటు నేను అనేక పర్యటనలకు వెళ్ళినప్పుడు నేను చూశాను అనేక సంఘటనలు. విశాఖపట్నంలో సంఘటన జరిగినప్పుడు చూశాను, విజయవాడలో సంఘటన జరిగినప్పుడు చూశాను. కానీ అక్కడ ప్రజలు ఒప్పుకోరు. మేము ఇక్కడే ఉంటాం, మమ్మల్ని కాపాడండి అంటారు. ఎట్లా సాధ్యమవుతుంది? సో ప్రజలు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం, చైతన్యవంతులు కావాలి. అవసరమైతే కొంచెం దూరం అయితే ఏముంది, మా ప్రాణం కంటే ఖరీదైంది, విలువైంది కాదు కదా. ఎప్పుడో ఏదో జరుగుద్దని మేము ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోతామంటే దానికి రేపు పొద్దున నిజంగా ప్రమాదం జరిగినప్పుడు కూడా ఎవరు సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటు విజయవాడలో ఉన్న కొండల మీద నివసిస్తున్న వాళ్ళైనా, అటు విశాఖపట్నంలో కొండల మధ్య నివసిస్తున్న వాళ్ళైనా, అలాగే చాలా చోట్ల ఏదైతే ప్రమాదకరమైన ప్రాంతాలు ఉన్నాయో వాటిని గుర్తించాలా, వాళ్ళని సేఫ్ ప్లేస్కి చేర్చాల్సిన అవసరం ఉంది.